గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈసెట్ 2024 వెబ్ ఆప్షన్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇక్కడ మనకి కిందన సేవ్ అండ్ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ప్రింట్ అనే ఆప్షన్ రావటం లేదు. సో ఏం చేయాలి బ్రదర్? ఇక్కడ నేను సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేస్తాను కానీ నాకు ప్రింట్ రావటం లేదు. సో ఇది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనేది డీటెయిల్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. అయితే మనకి ఏపీ ఈసెట్ 2024 ఆల్రెడీ మనకి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ కానీ కంప్లీట్ చేయకపోతే తొందరగా అప్లై చేసేసుకోండి. ఓకేనా, తొందరగా అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో మనం గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేటు జూలై 4, కాకపోతే జూలై 5వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరైనా ఆప్షన్స్ పెట్టి ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే బై మిస్టేక్ మీరు ఇక్కడ ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే మీకు ఇక్కడ ఫ్రీజ్ క్లిక్ చేసిన వాళ్ళు జూలై 5వ తారీఖున మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే నెక్స్ట్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో ఇప్పుడు ఒక క్యాండిడేట్ అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ క్యాండిడేట్ ఆల్రెడీ 61 వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ మనకి సేవ్ చేసేసుకున్నాడు కొన్ని కాలేజెస్ అయితే. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఏ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి 61 కాలేజెస్ అనేది నేను ప్రింట్అవుట్ తీయాలనుకుంటున్నాను. సేవ్ కాదు, సేవ్ అండ్ ప్రింట్అవుట్. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో నాకు కావాలి. సేవ్ అండ్ ప్రింట్అవుట్ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కానీ మనకి ప్రింట్అవుట్ రావడం లేదు. ఓకేనా, నాకు ప్రింట్అవుట్ రావడం లేదు. సో ఏం చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఒక ట్రిక్ యూజ్ చేయాలన్నమాట. సో పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిస్టిక్ ఆల్ అని ఉంది కదా, దీన్ని ఏదో పలానా డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్టికే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉండేది ఏదైనా పలానా డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్స్టిట్యూట్ కాలేజ్ టైప్ దగ్గర ఆల్ అని కాకుండా యూనివర్సిటీ కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకోండి బెటర్. ఎందుకంటే ఇక్కడ మనకి టేబుల్లో ఎలాంటి డేటా లేకుండా ఉంటే మీకు పీడిఎఫ్ కింద వస్తుంది. ఒక 2-3 అంటే ఇప్పుడు ఎక్కువ కాలేజెస్ ఇటుపక్క ఉన్నాయి అనుకోండి, మీకు అది పీడిఎఫ్ ఫార్మాట్లో రాదు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏదైనా పలానా ఆల్ సెలెక్ట్ చేసినా ప్రాబ్లం లేదు. ఓకేనా, ఆల్ సెలెక్ట్ చేసినప్పుడు నేను ప్రింట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు సేవ్ అండ్ ప్రింట్. ఓకే ఓకే, వెబ్ ఆప్షన్ సేవ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ప్రింట్ వచ్చేసింది. చూసారా, ఇప్పుడు నాకు ప్రింట్ వచ్చేసింది. సో మీరు డైరెక్ట్గా మీరు ఈ విధంగా ప్రింట్అవుట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ ట్రిక్ మీకు చాలా మంది స్టూడెంట్స్ తెలియక సో స్టూడెంట్స్ బ్రదర్ మాకు పీడిఎఫ్ రావటం లేదు ఏం చేయాలి బ్రదర్ అంటే ఇది మనకి చేసే ప్రాసెస్ అనేది. సో ఇంకెవరైనా మీకు ప్రింట్ కావాలంటే స్టూడెంట్స్కి అయితే మీరు చెప్పండి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ సో ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదనమాట. ఓకేనా, సో టోటల్గా మీకు ఇది మనకి పెట్టుకున్న ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేటు మనకి ఈ మంత్ 5వ తారీఖున లాస్ట్ డేటు. ఓకేనా, ఇంకా ఎవరైనా పెట్టుకోకపోతే తొందరగా అప్లై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది కూడా అడుగుతున్నారు. మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి జూలై 8వ తారీఖున రిలీజ్ చేస్తారు. అండ్ కాలేజెస్ ఎవరికైతే రిపోర్ట్ అయ్యాయో 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీకు వచ్చిన కాలేజెస్కి అయితే మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా క్లాస్ వర్క్ అని 10వ తారీఖున జూలై అని ప్రొవైడ్ చేశారు, కాకపోతే వెంటనే మీ క్లాసెస్ స్టార్ట్ చేయరు, జస్ట్ బేసిక్స్ మీకు స్టార్ట్ చేస్తారనమాట. సో ఎవరు కూడా వర్రీ పడద్దు, సెకండ్ ఫేజ్ వరకు మీకు టైం ఉంటుంది. ఓకేనా, ఇది మనకి ఏపీ సెట్కి సంబంధించి లేటెస్ట్ స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్స్. ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.